యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. కొద్దిసేపటి కిందట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని దూషించారంటూ వారు ఈ దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేసి మాజీ సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతు భరోసా ఎగ్గొట్టి నువ్వు రండవు కదా, మాఫీ చేశానన్న పంట రుణాన్ని మాఫీ చేయలేకపోయినందుకు నువ్వు రండవు కదా, తులం బంగారం ఇయ్యలేవు నువ్వు రండవు కదా, తెలంగాణ ప్రజలను మోసం చేసిన నువ్వు రండవు కదా. ఎట్లా అంటావు నువ్వు రండానికి కేసీఆర్ను? ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఇంతకంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రులు ఇంకెవరన్నా ఉన్నారా? నిజమైన రండవని ఇప్పుడు తేలిపోయింది. ఈ రండ రాజకీయం ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నా. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏడాది తిరగకముందే నీ మీద ఇంత వ్యతిరేకత వచ్చింది. ఇంకొక 6 నెలలు ఆగు, తెలంగాణ ప్రజలే ఉరికిచ్చి కొట్టే కాడికి వస్తుంది. ఆయా నియోజకవర్గాలలో నీ ఎమ్మెల్యేలు చేసేటువంటి పనులకు ఎమ్మెల్యేలను కూడా ఊర్లలోకి రానియకుండా తరిమే రోజులు వస్తున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.